నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను అనిల్. తెలంగాణ వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల జీవనం ఆగమ్య గోచరంగా మారిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్లోని బన్స్లాల్పేటలో ఆటో డ్రైవర్లతో ముఖాముఖి అయిన తలసాని ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జబ్బార్ కాంప్లెక్స్ నుండి రాణిగంజ్ వరకు ఆటో నడిపారు తలసాని. ఆటో రిక్షా కార్మికులు గత 2 ఏళ్ల నుండి పేదరికంలో మగ్గుతున్నారన్నారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ప్రయాణాన్ని ఉచితంగా కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్స్ పొట్టకొట్టిందని మండిపడ్డారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. చేతగాని హామీలనిచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించి కాంగ్రెస్ ఓట్లు దండుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, రానున్న రోజుల్లో 1,00,000 మంది ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటింటి ప్రచారం చేశారు. కళ్యాణ్ నగర్, హైమావతి నగర్లో వాకర్స్ మీట్లో పాల్గొన్న ఆయన స్థానికులతో కలిసి అల్పాహారం చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పాదయాత్ర చేస్తూ ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ధనిక రాష్ట్రంగా ఉండేదని, కానీ కేసీఆర్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ సీఎం చేయని అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం గత 3 రోజులుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై విస్తృత తనిఖీలు చేస్తుంది. రహదారులపై నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులను గుర్తించి సీజ్ చేస్తుంది రాష్ట్ర రవాణా శాఖ. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని వనస్థలిపురం ప్రాంతంలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆకస్మికంగా దాడులు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 9 బస్సులపై కేసు నమోదు చేసిన ఆర్టీఏ అధికారులు ఎలాంటి అనుమతి లేకుండా నడుస్తున్న కేవీఆర్ ట్రావెల్స్కు చెందిన ఓ బస్సును సీజ్ చేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు విద్యార్థులు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గేట్ లోపలికి ఏబీవీపీ కార్యకర్తలు దూసుకుపోయే ప్రయత్నం చేయడంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా ఏబీవీపీ వనపర్తి జిల్లా కన్వీనర్ అర్జున్ సాతర్లా మాట్లాడుతూ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 8,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజాప్రతినిధులను రోడ్లపై తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. స్కాలర్షిప్లు ప్రభుత్వం భిక్ష కాదు, విద్యార్థుల హక్కు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్కాలర్షిప్ల గురించి వాయిదాలు కాకుండా వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో చిక్కుకుపోయిన జగిత్యాల జిల్లా వెలుగటూరు మండల కేంద్రానికి చెందిన మనోహర్ భారత్కు చేరుకున్నాడు. మాజీ మంత్రి హరీష్ రావు చొరవతో స్వదేశానికి చేరుకున్న బాధితుడు ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. పొట్టకుట్టి కోసం జోర్డాన్ వెళ్లిన తాము అనేక ఇబ్బందులు పడ్డానని, తిరిగి స్వదేశానికి వెళ్తామంటే పెనాల్టీ కట్టాలన్నారు. తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో బీఆర్ఎస్ నేత హరీష్ రావు దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లగా ఆయన సొంత ఖర్చులతో జోర్డాన్లో చిక్కుకున్న 12 మందిని స్వదేశానికి తీసుకొచ్చారని తెలిపారు. హరీష్ రావు చొరవతో స్వదేశానికి చేరుకున్న తాము ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. ఏజెంటు మోసంతో గల్ఫ్లో చిక్కుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలానికి చెందిన బాలసాని గౌరయ్య ఎట్టకేలకు భారత్కు చేరుకున్నాడు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో బాలసాని తన స్వగ్రామానికి చేరుకున్నాడు. బస్వాపూర్కు చెందిన బాలపారి గౌరయ్య 2 నెలల క్రితం గల్ఫ్ దేశమైన మస్కట్లో ఏజెంటు మోసానికి బలై అక్కడే చిక్కుకున్నాడు. తనను ఆదుకొని స్వదేశానికి తీసుకువెళ్లాలని ఇటీవల సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియోలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియోపై స్పందించి కేటీఆర్ వెంటనే మస్కట్ ఎంబసీకి లేఖ రాశారు. ఎంబసీ అధికారులు కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం బాధితుడు పాస్పోర్ట్ కంపెనీ నిర్వాహకులు తిరిగి ఇవ్వడంతో బాలసాని తిరిగి భారత్ చేరుకున్నాడు. తనని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన కేటీఆర్, సామాజిక సేవా కార్యకర్త షేక్ అహ్మద్లకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ పోలీసులు అందుబాటులో ఉంటారని, శాంతి భద్రతలను కాపాడమే పోలీసుల లక్ష్యమన్నారు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీసీపీ జెండా ఊపి ప్రారంభించారు. పెద్దపల్లి పట్టణం నుండి గోదావరి కని 1 టౌన్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన భారత్ సైనికులను స్మరించుకుంటూ ఈ ర్యాలీని చేపట్టినట్లు డీసీపీ తెలిపారు. సైకిల్ ర్యాలీకి సహకరించిన లయన్స్ క్లబ్కు కృతజ్ఞతలు చెప్పారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా హైదరాబాద్ రోటరీ క్లబ్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని వెస్ట్ మారేడుపల్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిర కార్యక్రమానికి నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ ప్రారంభించారు. పోలీస్ శాఖలో పనిచేసిన పోలీసులు సహా స్థానిక యువత రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. రక్తదానం చేసిన పోలీస్ సిబ్బందితో పాటు వాలంటీర్లకు డీసీపీ ధృవపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డీసీపీ రష్మి మాట్లాడారు. రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారని, రక్తదానం చేయడం ద్వారా అత్యవసర సమయంలో అవసరమున్న వారిని ఆదుకున్న వారు అవుతారన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు అధికారులు. రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రారంభించారు. పోలీసులతో పాటు యువత పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి మాట్లాడారు. అమరులైన పోలీసులను స్మరిస్తూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్క రక్తపు బొట్టు మరో ప్రాణాన్ని కాపాడుతుందని అందరూ రక్తదానం చేయాలని ఎస్పీ కోరారు. పల్నాడు జిల్లా కోటప్పకొండకి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే త్రికోటేశ్వరుని దర్శనానికి భక్తులు అయ్యప్ప మాలధారులు బారులు తీరారు. కార్తీక సోమవారం సందర్భంగా త్రికోటేశ్వరునికి పంచామృత అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. ఆలయ పరిసరాలు శివనామ స్మరణతో మారుమోగుతుంది. ఇక స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక మాసంలోని తొలి సోమవారం కావడంతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసంలో తొలి సోమవారం కావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సందర్భంగా శివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. జిల్లాలోని అతి ప్రాచీనమైన నవభారత్ శివాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శివుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. కాగా కార్తీక మాసంలో శివుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. మోంతా తుఫాన్ ప్రభావంతో అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్లోని పర్యాటక ప్రాంతాలను మూసివేశారు అధికారులు. మారేడుమిల్లి, పాపికొండలు, పంచరకొండ వంటి పర్యాటక ప్రాంతాలు మూతపడ్డాయి. తుఫాన్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంత ప్రజలకు జిల్లా సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ హెచ్చరికలు జారీ చేశారు. పింజరకొండ గ్రామస్తులు ఏరు దాటి రావద్దని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని సూచించారు. మరోవైపు తుఫాన్ కారణంగా జిల్లా పాఠశాలలకు 2 రోజుల సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెరువుకట్టపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్న బైకును తప్పించుకునేందుకు సడన్ బ్రేక్ వేయడంతో కారు బోల్తాకొట్టగా ఆ వెనక్కి వస్తున్న ఆర్టీసీ బస్సు డివైడర్ నుండి ఎక్కింది. ఈ ప్రమాదంలో కారు బోల్తపడడంతో కారు అద్దాలు ధ్వంసం కాగా ఆర్టీసీ బస్సు ముందు భాగం ధ్వంసమైంది. అయితే ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.